రెండు తలకాయల పాము ఇటారు నెల్లు పోతుందట, అటారు నెల్లు పోతుందట. వెనకట మా పెద్దోళ్ళు చెప్పేది. ఏమైతే రెండు తలకాయల పాము కంటే అది ఎటు చూసినా దాని తోక సన్నగా ఉండదు. ఇటెంత దొడ్డుగా ఉంటుంది తలకాయ, అటంతే దొడ్డుగా ఉంటుంది. ఏంటంటే దాని ముచ్చట ఏంటంటే దాని బుద్ధి ఇటు 6 నెలలు పోతుందట, మళ్ళీ పోయిన కాడ ఆగి ఇటు 6 నెలలు వస్తుందట. ఆ రెండు తలకాయల పాము ముచ్చట అట్లా ఉంటుంది. ఇక ఇది ఆ రెండు తలకాయల పాము. కాంగ్రెస్లో 6 నెలలు అటు పోతుంది. కానీ రెండు తలకాయల పాము స్పెషాలిటీ ఏంటంటే ఇది రెండు దిక్కులో పోదు, దీనికి 4 తలకాయలు ఉంటాయి. ఇది ఓనాడు బీజేపీలోకి పోతుంది, ఓనాడు కాంగ్రెస్లోకి పోతుంది, ఓనాడు బీఎస్పీలోకి పోతుంది. ఈ 3 కాకుండా ఇంకో నాడు వచ్చి 7200 అంటుంది. ఇంకా అప్పుడప్పుడు 5వ తలకాయ పుడుతుంది. ఇక నేను జర్నలిస్ట్ని అంటుంది. ఇది అంత పెద్ద పాము ఇది. దయచేసి మీ పైన ముద్ర పోగొట్టుకోవాలనుకుంటే ఈ చింతపండు నవీన్ గారు, మీరు ప్రజల కోసం ప్రజల పక్షాన నిలబడాలనుకుంటే మీరు చేస్తే రాజకీయమే చేయండి, లేకపోతే జర్నలిజం చేయండి. కానీ ఇది చేసి అది చేసి ఆ పార్టీలో చేరి నువ్వే అంటివి. కాంగ్రెస్ పార్టీ అనేది నాకు ఒక గాడిద, తీరం చేరే వరకు గాడిద మీదకి ఎక్కినవన్నావు. మరి ఇప్పుడు ఆ గాడిద పార్టీలో నువ్వు గాడిదవా? కాదు కదా. గాడిదవాను కాదు కదా. మరి కాదన్నప్పుడు పార్టీని గౌరవించు, ఆ పార్టీకి లాయల్గా పనిచేయి. లేకపోతే ఆ పార్టీ నీకు కొంచెం టికెట్ ఇవ్వగానే, కొంచెం నిన్ను దిగకపోగానే ఉత్తనే ఉంటాడు. ఇక ఏమని భలే ముచ్చట చెప్తాడు. కాంగ్రెస్ పార్టీలో దొంగలు లేరా, లంగలు లేరా, ఎట్లా సర్వే అవుతాం? మా ఆశయం వేరు, మా యొక్క గమ్యం వేరు. మా గమ్యాన్ని చేరుకునే వరకు మేము వాళ్ళని వాడుకున్నాం, తీరం చేరే వరకు తెప్పతోనే పని అన్నట్టు ఇటువంటి మాయమాటలు మాత్రం భలే చెప్తాడు మా 5 తలకాయల పాము. ఈయన ముచ్చట అట్లుంటుంది. పాపం ఈయనే రాకేష్ రెడ్డి గారు మాత్రం నిజంగా బీజేపీకి ఎంత పని చేయాలో అంత పని చేశారు. బీజేపీ ఇక కేసీఆర్ ఇక్కడ రావద్దు, ఓటు బ్యాంకు చీలొద్దని చెప్పేసి గెలిచే నాయకులను కూడా సీట్లు ఇవ్వలేదు, వాళ్ళకు టికెట్ ఇవ్వలేదు. ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు కూడా నిజంగా చాలా ద్రోహం చేసిందని చెప్పుకోవచ్చు. ఈయనకి ఇచ్చుంటే వరంగల్లో గెలిచి ఉంటుండే, ఈయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుంటే గెలిచి ఉంటుండే బీజేపీ తరఫున. ఇయ్యలే, కావాలని ఇయ్యలే, కేవలం డబ్బులు ఉన్న ఒక వ్యక్తికి ఇచ్చిండ్రు. వాళ్ళ తాత మినిస్ట్రీ, ఆయన మినిస్టర్కు మాజీ మినిస్ట్రీ, ఆయన ఫార్మర్ మినిస్టర్, ఆయనకి ఇచ్చిండ్రు. ఇట్లా చేయకూడదు, ఇటువంటి వాళ్ళను ఎంకరేజ్ చేయాలి. మీరు ఈయనకు ఆనాడు టికెట్ ఇవ్వలేదు కనుక ఈనాడు పార్టీ మారిండు. ఈయనను ఒప్పుకోవచ్చు, ఎందుకంటే ఈయన పార్టీ మారడంలో ఒక అర్థం ఉన్నది. మనసును చంపుకొని అణిచివేతకు గురైన చోట ఎవడు కూడా ఉండడు. ఒక వ్యక్తిలో పౌరుషం కానీ, ఆవేశం కానీ, బాధ కానీ, కోపం కానీ ఏదైనా ఎప్పుడు వస్తుందంటే అణిచివేతకు గురైనప్పుడే. అట్లా అణిచివేతకు గురైనప్పుడే ఇట్లా పార్టీలు మారుతారు. కానీ ఎటువంటి అణిచివేతకు గురి కాకుండా కూడా ఎంత కావాలంటే అంత లబ్ధి చేసినా కూడా కడియం శ్రీ గారి లెక్క పార్టీ మారే వాళ్ళు కూడా ఉంటారు. అది కూడా కొందరు ప్రజలు గమనించాలి దయచేసి. మరి రాకేష్ రెడ్డి గారు అయితే బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక ప్రేమేందర్ రెడ్డి గారు బీజేపీ నుంచి ఇవాళ తుది నామినేషన్ వేస్తారు. మరి వీళ్ళు ముగ్గురిట్లలో ఎవరు గెలుస్తారో చూడాలి. ఇక్కడ ఈ విషయం ఎందుకు ఇంతసేపు నేను ప్రస్తావన మాట్లాడుతూ ఉన్నా అంటే, ఉమ్మడి ఇప్పుడు ఈ వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఈ ఉమ్మడి జిల్లాల్లో చాలా కూడా ఈ ప్రాంతాలు ఎట్లా ఉంటాయంటే, ఈ ఖమ్మం, నల్లగొండ, వరంగల్ ఇవన్నీ కూడా ఒక విప్లవ భావాలతోటి, ఒక చైతన్య, ఒక పోరాట శైలిలో ఉంటాయి. అంటే ఇక మీకు అందరికీ తెలుసు, ఈ గడ్డల పైన ఆవేశం ఎక్కువ. ఎందుకంటే నాడు ఆ ఎర్ర జెండా, ఆ విప్లవము ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రాంతాల నుండే ఎక్కువ పుట్టినాయి. వాళ్ళందరూ కూడా నేను చెప్తా ఉన్నా, నిజంగా ఆ గడ్డకు అంత పవరే ఉందని ఇప్పటికి కూడా చెప్పుకుంటూ ఉంటారు. నేను కూడా ఉమ్మడి నల్లగొండకు చెందిన వాడినే, నేను కూడా అక్కడ పరిస్థితులు చూసినా కనుక చెప్తా ఉన్నా, దయచేసి సరైన నాయకుని ఎన్నుకోండి. నేను ప్రతిరోజు చెప్తా ఉన్నా, చాలామంది దొంగల్లాగా లంగల్లాగా మీరు వీడికే ఓటేయండి అని నేను చెప్పా. ఇప్పుడు కూడా చెప్పా, నా వ్యక్తిగత ఆలోచనని, నా వ్యక్తిగత అవసరాలను నేను ఒకటి మీద రుద్దా. నేను మీకే నిర్ణయాన్ని వదిలేస్తున్నా. కాకపోతే దయచేసి మీరు గమనించాలా, ఈ వ్యక్తి ఎలాంటోడు. ఈ రాకేష్ రెడ్డి యొక్క ఒక 5 నిమిషాల హిస్టరీ చూడండి, ఈ ప్రేమేందర్ రెడ్డి యొక్క హిస్టరీ చూడండి, ఈ మన జర్నలిస్ట్ కాని రాజకీయ నాయకుడైన ఈ చింతపండు నవీన్ గారి యొక్క హిస్టరీ చూడండి. అవసరానికి ఈయన ఎట్లా ప్రవర్తించిండు, ఈయన ఎట్లా పార్టీలు మారిండు, ఈయన ఎట్లా పార్టీ నుంచి తప్పుకొని బీఆర్ఎస్లో చేరిండు, ఇవన్నీ కూడా గమనించుకొని క్యాలిక్యులేట్ చేసుకొని లాయల్గా ఉండేవాడు ఎవడు, జనాల పక్షాన నీతిగా, నిజాయితీగా, పారదర్శకంగా పనిచేసే నాయకుడు ఎవడని గుర్తించి మీరే ఓటు వేయండి. మీ సన్నిహితులను అక్కడ అడిగి తెలుసుకొని ఓట్లు వేయండి. గ్రాడ్యుయేట్లు అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఎందుకంటే చదువుకున్నోడికి ఉండే విజ్ఞత ఇంకెవడికి ఉండదు, అది వాస్తవం. ఎందుకంటే చదువు లేనోడు ఎంతో కొంత, ఆడికి ఎంత ప్రేమ ఉన్నా ఎంత ఉన్నా కూడా ఏదో ఒక చోట తప్పిదాలు జరుగుతుంది. చదువుకున్నోడికి పర్టికులర్గా అంటే ఈ లిమిట్ వరకు ఆలోచించలేడు, ఆ లిమిట్స్ క్రాస్ అయ్యి కూడా వాడిని ఒక హై థింకింగ్ అనేది చేయగలుగుతాడు. మీరు అట్లా చేయండి.
ఈ ముగ్గురిలో మంచోడెవడు లంగెవడు దొంగోడు మీరే గమనించి మీరే ఓట్లు వేయండి.